మూడో అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. ప్రభు ఈ యొక్క వాక్యమును ఎలాగూ మనకు చెప్పబోతున్నాడు అనేది మనం చూసుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు సావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో చెప్పాను. అందుకు సర్పము, మీరు చావనే సావరు, ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్లను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములను చేసుకుని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ యొక్క వాక్యమును మనకు ఎట్లా విశదపరుస్తున్నాడంటే, సర్పము ఆ స్త్రీని మోసపుచ్చేదానికి వచ్చింది. సర్పము ఆ స్త్రీని మోసపుచ్చుతుందన్నమాట. దేవుడు సృష్టించిన సమస్త జంతువులలో సర్పము మంచి యుక్తిగలదై ఉన్నది. యుక్తిగలదై ఉన్న ఆ యొక్క సర్పమును సాతాను ఉపయోగించుకుంటున్నాడు. ఇదే వేరే ఏదైనా ఒక జంతువు, ఒక సింహమో లేదు ఒక జింకో, ఒక లేడియో, లేదంటే ఒక ఏనుగో, వేరే ఏదైనా కానీ యుక్తిగలదై ప్రభు చేస్తున్నాడంటే దాన్ని కూడా సాతాను ఉపయోగించుకొని ఉంటాడనమాట. అంటే సాతానుకు కావాల్సింది బెస్ట్, అంటే మంచి యుక్తిగా ఉండే ఒక ఏదైనా సరే సైతాను ఉపయోగించుకుంటాం. అందుకే పామును ఇక్కడ ఉపయోగించి, సర్పాన్ని ఉపయోగించి అవ్వను ఏమార్చి ఆదామును పాపంలో పడదొస్తున్నాడు. బాగా వినండి. సర్పమును ఉపయోగించుకొని అవ్వను ఏమార్చి ఆదామును పాపంలో పడదొస్తున్నాడు అనమాట. ఇది ఇక్కడ జరిగిన విషయం. అవ్వను ఎలా ఏమార్చాడంటే, ఇది మీరు తింటే నిజంగా చావనే చావరు, దేవతలే ఉంటారని చెప్పి అవ్వను ఏమార్చాడు. అప్పుడు ఆ మాట నమ్మిన అవ్వ ఏం చేసిందంటే, తాను పండ్లు తీసుకొని కొన్ని తిని కొన్ని తీసుకెళ్ళి ఆదాముకి ఇచ్చింది. చూడండి, ఆ పండు స్త్రీ తిన్నప్పుడు కూడా ఆ స్త్రీ కళ్ళు తెరవపడలేదు. ఆ స్త్రీ దిగంబరి అని కూడా తెలుసుకోలేకుండా పోయింది. ఎందుకంటే అంతవరకు అక్కడ ఏ కార్యము జరగలేదు. ఎప్పుడు ఆదాం ఈ యొక్క ఫలమును తిన్నాడో అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. ఎందుకంటే ఆదాం యొక్క శరీరం నుంచి తీయబడిన ఒక శరీరమే ఈ స్త్రీ. ఆదాము శరీరం నుంచి తీయబడిన ఒక ఎముక ఈ స్త్రీ. అందువలన ఈ స్త్రీ తింటున్నగానే అక్కడ కళ్ళు తెరవబడలేదు. కానీ ఎప్పుడైతే ఆదాము ఆ పండు తింటున్నాడో అప్పుడు వెంటనే కళ్ళు తెరవబడ్డాయి అన్నమాట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యములు చూసామంటే మన చుట్టూ అనేక కార్యములు జరుగుతుంటాయి. పలు రకమైన మనసులు పలు విధమైన పాపంలో పడేసేదానికి పలు రకములుగా మనపై అనేక రకములుగా దాడి చేయొచ్చు, అనేక పన్నాగములు పనొచ్చు, అనేక తతంగములు వాళ్ళు చేయొచ్చు. అయితే మనము పాపంలో పడకుండా ఉండాలి అని అంటే జాగ్రత్తగా ఉండవలసింది మన బాధ్యత. ఆ రోజు ఆదాము ఈ రకంగా ఈ పండు తినకుండా కానీ ఉనుంటే, పాపంలో పడకుండా ఉనుంటే, ఒకవేళ అవ్వ మాత్రమే ఈ పండు తిని ఆదాము తినకుండా ఉనుంటే ఏం జరిగి ఉంటుందో తెలియదు. లోకస్థితి ఎలాగ మారి ఉంటుందో తెలియదు. అయితే ఆ ఫలమును, ఆ పండును ఆ స్త్రీ అవ్వ తినింది కాకుండా ఆదాముకు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆదాము ఎప్పుడైతే తన్ని భుజించాడో అప్పుడే వాళ్ళిద్దరి కళ్ళు తెరవబడి అనమాట. వాళ్ళ దిగంబరులని తెలియబడింది బయట. అయితే ఈ సైతాను ఎలాగైనా ఏ ఒక రీతిగైనా ప్రభు యొక్క ప్రణాళికను పగలగొట్టాలని, ప్రభు యొక్క ప్రణాళికను మార్చాలని ఈ రకంగా సైతాను అవ్వను ఆదామును ఏమార్చేదానికి సర్పమును ఉపయోగించుకునేది అనమాట. సో దేవుడు యుక్తి గలదానిగా సర్పమును చేసినప్పుడు పడద్రోయబడిన లూసిఫర్ ఆ యొక్క సర్పంలో దూరి
అవ్వను ఏమార్చి ఆదామును పాపంలో పడదేయాలని వచ్చినప్పుడు సర్పము దానిని యాక్సెప్ట్ చేయకుండా ఉండొచ్చు. లూసిఫర్ను తన దగ్గర తీసుకొని తన ద్వారా పోయి అవ్వను ఏమార్చేదానికి సర్పము యాక్సెప్ట్ చేయకుండా ఉండొచ్చు, ఒప్పుకోకుండా ఉండొచ్చు. అనేక కాన్వర్జేషన్స్ ఇద్దరి మధ్య అనేక జగడములు కూడా జరిగి ఉండొచ్చు. అయితే గర్వించిన ఆ యొక్క లూసిఫర్, సాతానుని పేరు పెట్టబడిన ఆ యొక్క లూసిఫర్ పైనుంచి పడదోయబడాడు. కాబట్టి నేను అనుకుంటాను అనేక విధములైన ధ్వనులతో, అనేక విధములైన నాదస్వరములతో ఊది ఆ పామును ఒకవేళ, ఆ సర్పమును ఒకవేళ ఒప్పించాడు ఏమో కదా. ఎందుకంటే అవ్వ దగ్గర అడిగే ఆ ప్రశ్న ఎలాగుందంటే, ఇది నిజమా? ప్రభు చెప్పింది నిజమే, ఇది తింటే మీరు చచ్చిపోతారని చెప్పింది నిజమే. అయితే ఇది నిజమా అని చెప్పి ఒక ప్రశ్న వేస్తుంది, అక్కడ ఒక సందేహాన్ని తీసుకొచ్చి పెడుతుంది అవ్వ దగ్గర. అప్పుడు అవ్వ ఏం చేస్తుందంటే, ఇది నిజమా అన్నప్పుడు ఆలోచిస్తుంది. అవును ఇది నిజం, ప్రభు ఇలా చెప్పాడని చెప్పడం లేదు, కానీ ఆలోచిస్తుంది. అవి చెట్ల పండ్లలో ఏదైనా తినొద్దని దేవుడు మీకు చెప్పినాడా అని చెప్పి సెకండ్ క్వశ్చన్ అడుగుతుంది అనమాట. అప్పుడు అవ్వ నోరు తెరిచి ఏం చెప్తున్నదంటే, ఈ చెట్ల ఫలములలో ఎట్లాగూ ఈ చెట్ల ఫలములలో తోట మధ్యన ఉండే చెట్టు ఫలం మాత్రం తినకూడదు, అది తినే తినానా మీరు చనిపోతారు, మంచి చెడ్డలను తెలుసుకునేవారని మీరు చనిపోతారని చెప్పి దేవుడు చెప్పినాడని చెప్పి చెప్తుంది. అయితే సాతాను ఏం చెప్పిందంటే, మీరు చావనే చావురు అని చెప్పి అవ్వను ఏమార్చేసింది అన్నమాట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రకంగా సాతాను ఒక్కొక్కరిని ఫస్ట్ సర్పాన్ని, తర్వాత అవ్వని ఏమార్చి కూడా తర్వాత ఆదాము పాపంలో పడిపెట్టి చేశాడు. ఎప్పుడైతే ఆదాము ఆ పండు తిన్నాడో అప్పుడే వాళ్ళ కళ్ళు తెరవబడినాయి. వాళ్ళు దిగంబరులని ఒకరికొకరు తెలుసుకోగలిగారన్నమాట. అప్పుడు అయితే ఏమైందంటే, ఈ ప్రపంచాన్ని దేవుడు ఎందుకు సృష్టించినాడు అనే ఒక విషయాన్ని చెప్తానని చెప్పాను కదా. ఆ విషయంలో మనం చూసినామంటే, ప్రతి ఒక్క మనిషి ప్రభువును ఆరాధించాలని ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించాడనమాట. ఈ యొక్క యూనివర్స్, ఈ యొక్క ప్రపంచం ప్రతి ఒక్క మనిషిని, ప్రపంచాన్ని సృష్టించింది దేవుని ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు. అయితే ఆ ప్రణాళికను పగలగొట్టేదానికి సైతాన్ వచ్చి తాను ఆదామును అవిధేయునిగా మార్చేసిందన్నమాట. విధేయుడిగా కాకుండా అవిధేయుడిగా. ఎందుకంటే పరలోకంలో అవిధేయుడైపోయాడు లూసిఫర్, గర్వించాడు, పడదోయబడ్డాడు. నేను పడదోయబడిన స్థలానికి మనిషిని ఎక్కనివ్వను, మనిషిని అక్కడికి తిరిగి నేను పోనివ్వను అని చెప్పిన తీర్మానంతో అక్కడి నుంచి పడదోయబడి కిందకు వచ్చి సాతాను కూడా చేర్చుకొని సాతాను ఏం చేశాడంటే ఆదామును పడదోశాడు అనమాట. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇదంతా దేవునికి తెలియదా? సాతాను పరలోకం నుంచి వచ్చేది ఆదామును పాపంలో పడదోసేది తెలియదా? ఎంతవరకు ఆదాము విధేయుడై ఉంటాడో కనిపెట్టాలనే ఒకే ఒక పర్పస్ కోసం ప్రభువు ఇవన్నీ చూస్తూ కూడా గమ్మున ఉన్నాడు అనమాట. అదే వీళ్ళు దిగంబరులని తెలిసి అంజూరపు ఆకులతో తమకు వస్త్రముల మాదిరి చేసుకొని, యాప్రాన్స్ మాదిరి చేసుకొని వాళ్ళు దాంకొనున్న విషయము ప్రభువుకు తెలియదా? తెలుసు. అయితే మనిషి అవిధేయుడవడు అని చెప్పి అంత నమ్మకం మనిషి పైన పెట్టుకొని ఉన్నాడు అనమాట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనిషి యొక్క ఆ యొక్క శ్వాస నాళములో జీవ ఆత్మను ప్రభు ఊదాడంట. ఆదికాండము 2వ అధ్యాయంలో మానవుని సృజించిన విధానం గురించి మనం చూస్తే, మట్టితో బొమ్మను చేసి వాని నాసికారంధ్రంలో జీవ ఆత్మను ఊదాడంట. సో ఆ జీవాత్మ లోపడదు అని ప్రభువుకు ఒక నిశ్చయం కదా. అయితే ఒక మనిషిగా ఆదాము ఒక మంచి తీర్మానం తీసుండొచ్చు. అవ్వ ఎక్కడి నుంచి ఈ పండు తీసుకొని వచ్చింది, ఎక్కడ ఈ పండు ఏ చెట్లో నుంచి తీసుకొని వచ్చింది, ఇది తినవలసిందా తినకూడదా అని చెప్పి ఆలోచన చేసి తర్వాత తాను తినుండొచ్చు. అయితే అవ్వ తెచ్చింది, ఈయన తినేశాడు కదా. ఇది ఎంత పెద్ద పాపం! పాపానికి కారణం పాము కాదు, అవ్వ కాదు, సర్పము కాదు, ఆ స్త్రీ కాదు. పాపానికి కారణం ఆదామే. ఎందుకంటే ఎవరు ఏది తెచ్చిచ్చినా తీసుకొని తినాల్సిందేనా?
దాని గురించి ఆలోచించాలి కదా. అంటే మనిషి దేవుని స్వరూపమున సృజింపబడినాడంట. అప్పుడు దేవుని స్వరూపంలో సృజింపబడిన మనిషికి జీవాత్మనిచ్చాడు దేవుడు. అప్పుడైతే ఆల్మోస్ట్ అతని స్వరూపము, అతని జీవాత్మ అంతా దేవునిదే. అప్పుడైతే ఆదాముకు మంచి చెడ్డలు తెలివినిచ్చే ఒక జ్ఞానం కూడా ప్రభు ఇచ్చుంటాడు. ఎందుకంటే సమస్త భూజంతువులను ఆయన దగ్గరికి పిలిచి ఒక్కొక్కదానికి పేరు పెట్టమన్నాడు. అప్పుడు ఆదాము ఒక్కొక్కదానికి పేరు పెట్టాడంట. అవునా? బైబిల్లో రాయబడిందా? సో ఇంతలోకు ఆదాముకు ఒక జ్ఞానం ఉంటే అవ్వ తెచ్చిన యొక్క పండు తినాలా తినకూడదని దాన్ని చూసి తెలుసుకునే జ్ఞానం లేదా? ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అయితే అక్కడ ఏం చెప్తున్నారు? ఇదిగో నీవు ఇచ్చే స్త్రీ ఈమె తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు ఆదాముకు ఆ పండు తినాలనే తలంపు ఉండిందా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. పాపం వారి వలన వస్తుంది, వీరి వలన వస్తుంది అనేది కాదు. తనకు తానే చేసుకునేదే పాపం. ఏ విషయమైనా సరే. ఆదిలో పురుషుని వలన ప్రపంచంలోనికి పాపం వచ్చింది. ఇప్పుడు మన చుట్టూ ఎన్ని జరుగుతున్నా కానీ మనం వాటిని గురించి పట్టించుకోకూడదు. పాపానికి మనం గురైపోకూడదు. ఎప్పుడు ప్రభు ధ్యానంలో మనం ఉండి పరిశుద్ధ మార్గంలోనే ఉండాలి. ఎందుకంటే ఒక మనిషిని గురించి ఎప్పుడూ పరిశుద్ధాత్మకు దురాత్మకు జగడం జరుగుతూనే ఉంటుందన్నమాట. దురాత్మ మనిషిని పాపంలో నెట్టాలని చూస్తుంది, పరిశుద్ధాత్మ వాడిని పాపం నుంచి దూరపరచాలని చూస్తుంది. ఈ యొక్క జగడంలో మనం ఎటుపక్క తిరిగిపోతామో మనకే తెలీదు. అటుగా ఉన్నప్పుడు ఒక మంచి చెడ్డలను తెలుసుకునే ఒక జ్ఞానము ప్రభువు మనకిచ్చాడు. వివేకం, దాన్నే పగుత్తరి అంటారు తమిళ్లో. ఆ వివేకాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. ఆ వివేకంను పెట్టి ఏది మంచిదని చూసి మంచి మార్గం మనం వెళ్ళామంటే ఖచ్చితంగా మనకు పరలోక రాజ్యమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థలమును మనుషుడు పోయి చేరకూడదు అనేదే సైతాన్ యొక్క ముఖ్యమైన ఒక ప్లాన్, ఒక దిట్టం, ఒక ప్రణాళిక. అందువలన మనిషిని పాపంలో పడదోసింది, అవిధేయునిగా మార్చింది. ఈ అవిధేయత నుంచి విడుదల పొందేదానికే ప్రభు ఏం చేశాడంటే పాత నిబంధన కాలంలో పలు రకముల బలులను మనుషులు అర్పించి వాళ్ళ పాపం నుంచి విడుదల పొందుకుంటున్నారు. రోమ సామ్రాజ్యం వచ్చినప్పుడు పాప నివారణ పత్రిక అని రాసిస్తున్నారు డబ్బులు తీసుకుని. ఆ తర్వాత ఇది ఈ రకంగానే పోతుంది అని చెప్పి ప్రభు ఏం చేశాడంటే, పరిశుద్ధమైన ఆదాము పాపం చేశాడు కాబట్టి అదే రకమైన ఒక పరిశుద్ధమైన మనిషి మరణించితేనే పాపమునకు విడుదల. అంటే కంటికి కన్ను పంటికి పళ్ళు అనే రీతిగా పాపమునకు విడుదల కావాలి అంటే పరిశుద్ధమైన మనిషి పాపం చేశాడు కాబట్టి పరిశుద్ధమైన మనిషి పాపం నివారణ బలిగా అర్పించబడితేనే పాపమునకు నివారణ వస్తుందని చెప్పి ప్రభువు తీర్మానం చేసి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించాడనమాట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పాపం లేనివాడనే దానికి ఎలాగంటే ఆయన చెప్తున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని చెప్పి ఆయన సవాల్ చేసి అడుగుతున్నాడు. ఇది కాకుండా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఆయన పుట్టాడు. మానవ దాంపత్యంలో పుట్టినవాడు కాదు యేసుక్రీస్తు. అదే రీతిలో మానవ దాంపత్యంలో పుట్టినవాడు కాదు ఆదాము. సో ఆదాము ఏ రకంగా ఒక పరిశుద్ధమైన ఒక మనిషిగా ఉన్నాడో అలాగే యేసుక్రీస్తు ఒక పరిశుద్ధమైన మనిషిగా ఉండి ఒకే బలి, ఒకే నివారణ, ఒకే రక్తం చిందించబడింది అందరి కొరకు. ఇకపై పాపమునకు నివారణ బలి అనేది ఒకటి లేదు. యేసుక్రీస్తు బలితో తీరిపోయిందన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎంతైనా ఏమైనా మనము పాపం చేసి ప్రభు దగ్గర క్షమాపణ అడుకోవచ్చు అనే ఒక పరిస్థితి మనకు వచ్చింది. ఎందుకంటే ఆ కాలంలో జలప్రలయంలో ప్రజలను జలంలో ఆ యొక్క నీళ్ళలో ముంచేసిన దేవుడు తర్వాత నోహోతో ఏ విధముగా ఆ యొక్క ధనుసు, దట్ మీన్స్ రెయిన్బో, ఆ ధనుసు పెట్టి ఎలాగో నిబంధన చేశాడో అదే రీతిగా ఈ కాలంలో కూడా అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఒకే ఉద్దేశంతో యేసుక్రీస్తును మనకు పంపించి
పాపానికి నివారణ బలి చేశాడనమాట. మనిషి ఎంత పాపం చేస్తూ ఉన్నా మనిషిని చంపకుండా, లేదంటే బాధలకు హింసలకు గురి కానికుండా కాపాడే మారిగా యేసుక్రీస్తు రక్తం ముందు వచ్చి నిలబడుతుందన్నమాట. నువ్వు ఎన్ని దొంగతనాలు చేసింటావు, ఎన్ని అబద్ధాలు మాట్లాడుంటావు, ఈ పెద్ద పెద్ద పాపములు, అంటే ప్రజలకు తెలిసేలాగా చేసే పెద్ద పెద్ద పాపములు అనేదాన్ని కూడా, అట్లాంటి పాపములు అనుకునేదాన్ని కూడా హృదయములో తలంచుకునే చిన్న చిన్న తప్పులు ఎన్నో ఉంటాయి. ప్రభువుకు విరోధమైన తలంపులు, ప్రభువుకు విరోధమైన ఆలోచనలు. అలాంటప్పుడే మనల్ని సంహరించాలని చెప్పి దేవుడు తీర్మానం చేసుకొని ఉంటాడు. అయితే కూడా సంహరించనీయకుండా నోహో కాలంలో ఏ రకంగా ఆ యొక్క ఇంద్రధనస్సు వచ్చి అడ్డం నిలబడిందో, ఆ రకంగా ఈ కాలంలో ప్రభువు యొక్క రక్తం వచ్చి నిలబడి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎంతైనా తప్పు చేయొచ్చు, ఎంతైనా విడుదల పొందుకోవచ్చని అనుకోవద్దండి. అది సమంజసమైనది కాదు. పరిశుద్ధమైన జీవితంలో జీవించడమే మనిషికి కావాల్సిన ముఖ్యమైన మార్గం. అది ప్రభు మనకు ఇంతకుముందే బోధించాడన్నమాట. ఇప్పుడు క్రొత్తగా బోధించవలసిన అవసరం లేదు. అయితే ప్రభు ఏదో మనపైన కృప చూపించి, మనపైన జాలి కలిగి మనకి ఈ యొక్క వాక్యములని ఇచ్చి పరిశుద్ధ మార్గంలో మనం నడిచేటట్లు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఎన్ని పాపములు ఎన్ని జరుగుతున్నా కానీ మనము పాపం చేయకుండా, అవిధేయతలు పడిపోకుండా మనం జాగ్రత్తగా నిలబడి ప్రభు సన్నిధిలో మనము కాచుకోవాలా. మన పరిస్థితిని మనము ప్రభు సన్నిధిలో చెప్పి మనం పరిశుద్ధంగా జీవించటకు మనమే ఉద్భవించుకొని జీవించాలని చెప్పి ఈ యొక్క వాక్యంలో మనకు హెచ్చరిస్తుంది. అలా ఉన్నప్పుడు ప్రభు సహాయంతో మనం ఏ పాపమునకు గురి కాకుండా పరిశుద్ధమైన మార్గంలో జీవించగలం. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన పాదములు స్తోత్రములు నా తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. ఎంతోమందికి లేని భాగ్యం మాకు ఇచ్చారు. ఇది గొప్ప కృప నా తండ్రి. ఈ యొక్క భాగ్యం అనేది దీనిని సరైన రీతిలో ఉపయోగించుకొని పరలోక రాజ్యం మనకు వచ్చినట్లు మీరే సహాయం దయచేసి నడిపించమని క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాను జీవం కలిగిన తండ్రి. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం దేవుని బిడ్డలము. ఈ యొక్క వాక్యములు వినండి, అశ్రద్ధ చేయొద్దండి. ఇన్ని దినములు కొంత కారణం వలన ఈ యొక్క వాక్యమును యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయలేకపోయినాము. ప్రభు దీనిని రహస్యములు అనే పేరు మార్చమన్నాడు. ఇంతకుముందు బైబిల్ అని పేరు పెట్టున్నాను, ఇప్పుడు రహస్యములు అని పేరు పెట్టబడింది. ఈ యొక్క తరచు రహస్యములలో బైబిల్ మొత్తం మనం ధ్యానించబోతున్నాం. దీనిని మీరు వినండి, షేర్ చేయండి. పలువురిని పరలోక రాజ్యమునకు తీసుకొచ్చేదానికి మీరు ఒక మార్గదర్శకులుగా ఉండమంటారని నమ్ముతూ మీకు హెచ్చరిస్తున్నాను. ఈ హెచ్చరిక నేను పొందుకుంటున్నాను. మనమందరం చేరి ప్రభు సేవ చేద్దాం. థ్యాంక్ యూ.